ఒక ఊరిలో సువర్ణ, కాంతమ్మ అనే అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. సువర్ణ చాలా తింగరమేళం. కాంతమ్మ సువర్ణ తన అన్న కూతురు కావడంతో కావాలని ఏరికోరి తన అన్న కూతుర్నే తన ఇంటి కోడలిగా చేసుకుంటుంది. ఇక మొదలవుతుంది కాంతమ్మకి సువర్ణ చుక్కలు చూపించడం. ఏంటత్తయ్య, ఇందాక నన్ను మీరు పిలిచారంట? మామయ్య గారు చెప్పారు. అప్పుడు నేను పక్కింటి పద్మతో మాట్లాడుతూ ఉన్నాను. అందుకే ఇందాక మీ దగ్గరికి రావడం కుదరట్లేదు. ఇప్పుడు నా పనులన్నీ పూర్తయిపోయినాయి అత్తయ్య. ఇంకా మీరు ఏ పని చెప్తే ఆ పనే చేస్తాను. చకచకా మీరు పని చేస్తే గబగబా నేను వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని మీ దగ్గరికి వస్తాను అని సువర్ణ అత్తగారికి సమాధానం చెప్తుంది. అత్తగారేమో, ఏమీ లేదే, ఈరోజు నాకేంటో కొంచెం మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళలేను. నువ్వే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. అర్థమైందా? ఎప్పుడూలాగే తింగర మేళంలాగా కాకుండా వెళ్ళి మార్కెట్లో చవకగా వచ్చే వస్తువులు ఏవైనా సరే తీసుకొనిరా. అప్పుడే మనకి డబ్బు కలిసి వస్తుంది. సరేనా? చెప్పిన విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. చవకగా వచ్చే వస్తువులు. ఏంటో ఈ అత్త ఎప్పుడు నన్ను తింగరమేళం అంటుంది. ఈరోజు ఎలాగైనా సరే తెలివిగా షాపింగ్ చేసి ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు తీసుకొని వెళ్ళి అచ్చతేత శబాష్ అనిపించుకోవాలి. అత్తగారితో, నువ్వు నాకు మంచి కోడలివే, నువ్వు కోడలిగా రావడం నా అదృష్టం అని అనిపించుకోవాలి అని మార్కెట్ అంతా తిరుగుతుంది సువర్ణ చవకగా దొరికే వస్తువుల కోసం. ఆఖరికి వస్తువులు దొరుకుతాయి, అవి తీసుకొని వెళ్తుంది. ఆ సరుకులు తీసుకొని సువర్ణ ఇంట్లోకి వస్తుంది. సువర్ణను చూసిన అత్తగారు ముందు కొంచెం షాక్ అవుతుంది. తర్వాత షాక్లోంచి తేరుకొని పెద్దగా ఇలా కేకలు వేస్తుంది. ఏమైందే నీకు? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? లేదా నువ్వే మన వీధిలో బీరకాయలు కూరగాయలు అనుకుంటూ కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటున్నావా ఏంటి? ఏంటే ఇది? వామ్మో, అసలు చెప్పవే ఏమైందో? అదేంటత్తయ్య అలా అంటారు? మీరే కదా మార్కెట్లో చవకగా వచ్చే వస్తువులు తీసుకుని రమ్మన్నారు. అందుకే ఈ కొత్తిమీర, ఈ మరమరాలు చాలా చవకగా దొరికాయి. అందుకే తీసుకొని వచ్చాను. మీకు ఇంత డబ్బులు సేవ్ చేశాను నేను. మీరు నన్నేంటి నా పైన అలా అరుస్తున్నారు? ఇదే అత్తయ్య మీతో వచ్చిన చిక్కు. మీరు చెప్పిన పని చేసినా కూడా మీరు నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. చూడండి ఎంత బరువు తెచ్చానో నేను. ఒసై తిక్కల మేళమా, నువ్వు ఈ కూరగాయలు ఏమన్నా తీసుకొని వస్తే ఇంట్లోకి ఉపయోగపడతాయి. ఓన్లీ కొత్తిమీర తీసుకొని వస్తే అంత కొత్తిమీరతో మనమేం చేసుకుంటామే? అన్ని మరమరాలతో మనమేం చేసుకుంటాం? నీ నెత్తి మీద చల్లుకుంటావా ఏంటి? కూరగాయలంటే ఏ దొండకాయలో, బెండకాయలో, ఆనపకాయలో తీసుకురమ్మని అర్థం. వాటిని చవకగా వస్తే తెమ్మన్నాను. ఏది చవకగా వస్తే అది తీసుకురమ్మని చెప్పలేదే నేను, తిక్కలదానే. ఒకరోజు కోడలు గార్డెన్ శుభ్రం చేస్తూ ఉంటుంది. అంతలో అత్తగారు అక్కడికి వస్తుంది. కోడలు, ఇదేంటబ్బా అత్తగారు ఇటువైపు వస్తుంది, సరే రాని చూద్దాం. కోడలి పిల్ల, నేనే నీ దగ్గరికి వద్దామనుకుంటున్నానే ఈ పని చెప్పడానికే. సరేలే, నేను చెప్పకముందే గార్డెన్ శుభ్రం చేస్తున్నావు, అదే 10,000. సరే కానీ ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయేవే, ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. నీళ్లు పోసావంటే త్వరగా పొడవుగా పెరుగుతాయి. అప్పుడు వీటికి అందమైన కాయలు పూలు కాస్తాయి. సరేనా? నీళ్లు పోయడం మాత్రం మర్చిపోకు. రోజు మార్చి రోజు నీళ్లు పోయి అంటుంది. ఒకరోజు కోడలు వర్షంలో నిలబడి ఉంటుంది. అత్తగారు ఇల్లంతా వెతికి కోడలు కనిపించకపోవడంతో
ఇంటి బయటకు వచ్చి గార్డెన్లో చూస్తుంది. ఏంటి ఏంటి వర్షానికి తడుస్తూ ఇలా నిలబడ్డావు? నీకేమన్నా మతిపోయిందా ఏంటి? రోజు రోజుకి నీ తింగరి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. పద, ముందు లోపలికి వెళ్దాం. అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది. జలుబు చేస్తుంది, మళ్ళీ అదొక ఖర్చు. పదవే, నీకు దండం పెడతాను. లేదత్తయ్య, నేను రాను. అందరూ నన్ను పొట్టి పొట్టి అని ఏడిపిస్తున్నారు కదా, మీ అబ్బాయితో సహా. మీరే చెప్పారు కదా మొన్న, నీళ్లు పోస్తే మొక్కలు ఎత్తెరుగుతాయని. అలాగే నేను కూడా ఈ వర్షంలో తెల్లవార్లు తడిచి తెల్లవారేసరికి నేను కూడా హైట్ పెరగాలి. అందుకే నేను ఈ వర్షంలో నుంచున్నానని సమాధానం ఇస్తుంది తింగరి కోడలు. తింగరి కోడలు తెలివి తక్కువతనాన్ని చూసి అత్తగారు కోపపడి కోడలిని లోపలికి తీసుకొని వెళ్తుంది. అత్తయ్య అత్తయ్య, మీ పట్టు చీర ఉంది కదా, దాన్ని ఐరన్ చేస్తుంటే అది కాలిపోయింది అత్తయ్య. అలా కాలిపోయిన చీర మీరేం కట్టుకుంటారని చెప్పేసి పొద్దున బిచ్చగాడు వస్తే ఆ పట్టు చీరని బిచ్చగాడికి దానంగా వేశాను అత్తయ్య. మీరే చెప్పారు కదా, పక్కన వాళ్ళకి సాయం చేస్తే మంచిదే అని. అందుకే ఆ పట్టు చీర సాయం చేశాను. వాళ్ళ ఆవిడని కట్టుకోమని చెప్పాను అత్తయ్య. ఒసే నిన్నేమనాలే? దానం చేయమంటే ఇంట్లో ఉన్న పట్టు చీరలు, నగలు, నట్ర అవి కాదే దానం చేసేది. అయినా నా పట్టు చీరని ఇస్త్రీ చేయమని నీకెవరు చెప్పారే? ఇలా అత్తగారు కోడలు తింగరి చేష్టలతో విసిగిపోతూ రోజు కోడలు పెట్టే టార్చర్ తట్టుకుంటూ ఉంటుంది. ఇది ఇవాల్టి తింగరి కోడలు స్టోరీ. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.